దేవునికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మిమ్మల్ని అందరినీ ఈ శనివారం సాయంత్రం స్త్రీల కూడికకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ జాయిన్ అయినందుకు. హల్లెలూయా. మనం ప్రారంభ ప్రార్థనతో ఈ స్త్రీల కూడికను ఆరంభించుకుందాము. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఈ అవకాశాన్ని బట్టి ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు. సకరమాందరలి బియో సెకెటెబ యాందరలి యాందబయ ఖాందరలి యాందకే సెకెటెబ ఎల్బ్రి యాందరలి యాందబయ ఖాందరలి యాందబయ ఖాందరలబ రఖమయాందరలియో కొరోందరలి యాందబయ ఖాందరలి యాందబయ క సెకెటెబ. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి మీకే కృతజ్ఞతలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ స్త్రీల కూడికని బట్టి మీకు వందనాలు ప్రభా. అనేక మంది స్త్రీలు ప్రభా ఇంకా రాని వారు త్వరగా నడిపింపబడదురుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక స్త్రీల కూడికలో తండ్రి పాటల్లో వాక్యంలో అన్నిట్లో ఉండి మీరే ఉండి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దైవజనుల ద్వారా తండ్రి వాక్యాన్ని మీరు విత్తబోతుండగా తండ్రి అనేకులు ప్రభా స్వస్థతలు విడుదలలు పొందుకుందురుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. వాక్యం ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నందుకే మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం కొన్ని పాటలు పాడుతూ ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించుకుందామండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మా స్వరమెత్తి మా దేవా బూది గంతము వరకు నిన్నే స్తుతించెదను, నిన్నే కీర్తింతు నిరంతరము. మా స్వరమెత్తి మా దేవా బూది గంతము వరకు నిన్నే స్తుతించెదను, నిన్నే కీర్తింతు నిరంతరము. ఆరాధించేదా పూర్ణ హృదయముతో, సేవించేదా పరిపూర్ణాత్మతో. ఆరాధించేదా పూర్ణ హృదయముతో, సేవించేదా పరిపూర్ణాత్మతో. నిన్నే
mantholi mahazakatamayan.
ప్రభు యేసు తోడుండగా విరోధంగా మనకి ఏది పని చేయదు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. నాకేది లేదు, ప్రభు యేసు తోడుండగా. హల్లెలూయా. జయ విజయమే ఎల్లప్పుడూ. ప్రభు యేసు తోడుండగా విరోధముగా నాకేది లేదు, ప్రభు యేసు తోడుండగా. హల్లెలూయా. జయ విజయమే ఎల్లప్పుడూ. జయమును ప్రకటించెదం స్తుతులతో, జయధ్వనులు చేసెదం ఉత్సహించెదం. జయమును ప్రకటించెదం స్తుతులతో, జయధ్వనులు చేసెదం. జవాబులు దొరికెను యేసునామ ప్రభావముతో, స్థిరముగా యుందుము. యేసునామములో ప్రార్థించగా అన్ని జవాబులు దొరికెను. యేసునామ ప్రభావముతో స్థిరముగా యుందుము. ఉత్సహించెదా జయమును ప్రకటించెదం స్తుతులతో, జయధ్వనులు చేసెదం ఉత్సహించెదం. జయమును ప్రకటించెదం స్తుతులతో, జయధ్వనులు చేసెదం. ప్రతి నాలుక ఒప్పుకొనును, ప్రతి మోకాలు వంగును. ప్రభు యేసు నామం ఉన్నతం, సమస్తములో బడును. ప్రతి నాలుక ఒప్పుకొనును, ప్రతి మోకాలు వంగును. ఉత్సహించెదం జయమును ప్రకటించెదం స్తుతులతో, జయధ్వనులు చేసెదం ఉత్సహించెదం. జయమును ప్రకటించెదం స్తుతులతో, జయధ్వనులు చేసెదం. హల్లెలూయా. హల్లెలూయా. జయ విజయమే ఎల్లప్పుడూ. హల్లెలూయా. హల్లెలూయా. జయ విజయమే ఎల్లప్పుడూ. హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం విజ్ఞాపన ప్రార్థనలోనికి వెళ్దామండి. మన మధ్యలో ఉన్న సిస్టర్ బ్యూలా రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రతి ఒక్క మనిషిని కొరకు మనకు ప్రార్థిస్తారు. మనం అందరం ఏకీభవిస్తాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులు, దైవజనులు పాస్టర్ కర్ణబాబాయ్ గారికి, పాస్టర్ జయగ్రీసమ్మ గారికి నా కృతజ్ఞతలు, నిండు వందనాలు తెలియజేస్తున్నానండి. మనం ప్రార్థిద్దాం. మనుషులందరి రక్షణ కోసం, నాయకుల కోసం, దేశం యొక్క క్షేమం కోసం మనం ప్రార్థిద్దామండి. వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 4 వచనాల ప్రకారం, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. షకర లమా సకట బయాంథోలి బహాసకట మాందో లిబ్రియోందో ఖున మహంథోలా బహాసకల మాందే అలుజెర ఖంద మయాంథోలి మహాషకల మాందా Rozokoto boyontoli hasakata bando, ma shakarunda mayantoli ma sakala mando, liga bahondo li mahazakala mande, rehen shekete boyontola hasakala manda, albro ma zakura lamantoli mahasakata mando, lozokrondo boyontoli bahasakata mande, o shakala la mayara la mando, liga bahontoli mahasakala mando. Thank you, Lord Jesus. Thank you, Father, in the mighty name of Lord Jesus we pray. Amen. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తల్లిని ఇన్వైట్ చేసామండి. చప్పట్లు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారు అందరూ? థ్యాంక్ యూ జీసస్. కూర్చుందాం, దయచేసి కూర్చుందాం. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నా ఆత్మీయ తండ్రి గారు పాస్టర్ కర్ణబాబు గారికి నా యొక్క నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ. ఓకే, మనము దేవుని మహాకృపను బట్టి లాస్ట్ వీక్ అంతకుముందు వీక్ దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి గోదావరికని ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. లాస్ట్ వీక్, ఈ వీక్, నిన్నటి వరకు 4 days అద్భుతమైనటువంటి VBS ప్రోగ్రామ్స్ జరిగినాయి. ఎవ్రీ ఇయర్ జరిగే వెకేషనల్ బైబిల్ స్కూల్. ఈ ఇయర్ వచ్చేసి 2026 అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్, క్రీస్తుకి రాయబారులు అనే థీమ్ తోటి VBS చాలా గొప్పగా జరగడం నేను చూశాను. అందును బట్టి సమస్త మహిమ దేవునికి చెల్లిస్తున్నాను. చాలామంది పార్టిసిపేట్ చేశారు, చాలామంది వాటి కోసం ప్రార్థన చేశారు. నిజంగా చిన్న పిల్లలతో కలిసి ప్రభువుని గణపరిచే గొప్ప ఆధిక్యత దేవుడు మనకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సార్వత్రిక సంఘంలో ఎవ్రీ ఇయర్ VBS ప్రోగ్రామ్స్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. VBS ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అది ఎందుకోసము అంటే సంఘంలో ఉన్న పిల్లలు, అదేవిధంగా బయట ఉన్న పిల్లలు కూడా ఇదొక అకేషన్ లాగా వచ్చి పాల్గొని ఒక విత్తనం నాటబడుతుంది వాళ్ళ హృదయంలో. మంచి విత్తనం నాటబడుతుంది. మంచి విత్తనం
మంచి ఫలాలను తీసుకొని వస్తుంది. కాబట్టి మంచి విత్తనమైనటువంటి ప్రభుని యేసుక్రీస్తుని వాక్యం విత్తబడింది. నేను నమ్ముతున్నా అనేకులు వచ్చారు. ఆ పిల్లలందరి హృదయంలో విత్తనం నాటబడింది. అతి త్వరలోనే విస్తారమైన కోత కోయడం నేను చూస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. నిజంగా చాలా వండర్ఫుల్ విషయాలు ఉన్నాయి. ఆయా గ్రూప్స్లో బుక్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి బుక్స్లో కూడా నేను గమనించింది ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి శక్తిని బయలుపరిచే విషయాలే ఆ బుక్స్లో రాయడం జరిగింది. మనం బయట నుంచి తీసుకురాలేదు బుక్స్. ఎవ్రీ ఇయర్ మనం ఏం చేస్తామంటే మనము అంటే దైవజనులు ఆత్మీయ తండ్రి గారు ఏ వాక్యం అయితే విత్తుతారో ఆ వాక్యాన్నే పార్ట్స్గా తీసుకొని బిగినర్స్, ప్రైమరీ, జూనియర్, ఇంటర్మీడియట్, సీనియర్ అనే గ్రూప్స్ ఉంటాయి కదా. అంటే చిన్నపిల్లలకు ఒకలాగా, సీనియర్స్కి ఒకలాగా సబ్జెక్టులు తీసుకొని ఒక్కొక్క సబ్జెక్ట్ పైన వాళ్ళకి టీచ్ చేయడం జరుగుతుంది. చిన్నపిల్లలకైతే చిన్నగా అంటే సాధారణంగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో టీచింగ్స్ వెళ్ళినాయి. పెద్దవాళ్ళకి వాళ్ళకి అర్థమయ్యే విషయంలో అంటే చిన్నపిల్లలు అయితే పాలు తాగుతారు, పెద్దవాళ్ళు ఘనాహారం తీసుకుంటారు. కాబట్టి ఆయా గ్రూప్స్ని బట్టి వాళ్ళ కేటగిరీస్ని బట్టి బోధ చేయడం జరిగింది. ఆ బోధ ద్వారా ప్రతి బోధలో కూడా నేను ఆ బుక్స్ నేను చదివినప్పుడు డైరెక్ట్ అవన్నీ రాసింది మన చిల్డ్రన్ చర్చ్ టీచర్స్. వాక్యంలో నుంచే ప్రతి ఆదివారం విత్తబడుతున్న వాక్యంలో నుంచే అంశాలు తీసుకోవడం జరిగింది. మేము ఓకే చేసిన తర్వాతనే అవి బయటకు వచ్చాయి. అట్ ద సేమ్ టైం మీరు గమనిస్తే మనం రాసిన పాటలే ఈ సంవత్సరం VBSలో పాడడం జరిగింది. పిల్లలతో చేయించడం జరిగింది డ్యాన్స్. చాలా వండర్ఫుల్ పాటలు, 4 పాటలు అద్భుతంగా రాశారండి పిల్లలైతే. నిజంగా వండర్ఫుల్, బ్యూటిఫుల్, ఎక్సలెంట్ డాటర్స్ చాలా బాగా రాశారు, చాలా బాగా పాడారు. మన క్వైట్ డిపార్ట్మెంట్లో ఉన్న హెడ్ యాలన్ ప్రైజ్ బ్రదరు, స్టీవెన్ అబ్రహం బ్రదరు, ఇవాంజలిన్, బెనిటా వీళ్ళతో కలిసి ఒక పాట ఉంది కదా, అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్ అనే పాట. నిజంగా అద్భుతంగా ప్రతి బుక్లో ప్రతి కేటగిరీలో నేను చూసినప్పుడు ఏముంది అని అంటే థ్యాంక్స్ గివింగ్, థ్యాంక్స్ చెప్పడం, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతలు చెల్లించడం. అదేవిధంగా మనకు విక్టోరియస్ లైఫ్ ఉంది. మనము ఓడిపోయిన వాళ్ళం కాదు, మనము జయించబడ్డాం అనే వాక్యం ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఇలాంటి బ్యూటిఫుల్ విషయాలు, మన ఫ్యామిలీ ఎలాంటిది, మనలో ఉన్నది ఎంత విలువైనది, అందరికీ మనము ఎలా కృతజ్ఞతలు తెలియజేయాలి, చిన్నది చేసినా కూడా మనము థ్యాంక్ యూ అని చెప్పడంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. మనము చాలా ఫ్రీ అవుతాము. ఎవరికైతే థ్యాంక్ యూ అని చెప్తున్నామో వాళ్ళు కూడా సంతోషపడతారు. మొట్టమొదటిగా దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇలా మీకు చెప్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నట్లుంది. ఈ 4 days VBSకి మేము వచ్చినప్పుడు నేను పప్ప రావడం జరిగింది. పప్ప ఒకరోజు వేరే వాక్యం చెప్పడానికి వెళ్ళినారు. మేము కూర్చున్నప్పుడు మేము ఎలా అంటే మేము ఒక బోధకుల్లాగా కాకుండా కూర్చొని పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే ఒక పిల్లల్లాగా అయిపోయినాం. మేము కూడా వాళ్ళతో కలిసి పాటలు పాడడం అంటే దేవునికి స్తుతి గీతాలు అర్పించడం, వాళ్ళతో కలిసి నాట్యం ఆడడం. ఎలా అంటే మామూలుగా ట్రైన్డ్ స్టెప్స్ కాదు, ఓకే, మమ్మల్ని మేము తగ్గించుకొని దేవుని గణపరచడం. పెద్ద స్టెప్స్ కావు, చిన్నవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూస్తున్న వాళ్ళు కొత్తగా అనుకుంటారు కదా, అమ్మగారికి స్టెప్లే రావు, భలే వేసింది అని. లోపల ఆల్రెడీ గంతులు వేస్తూ ఉంటాం, బయటికి అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే దేవుని ప్రేమ, దేవుని కనికరం, దేవుడు నా పట్ల మన పట్ల కలిగి ఉన్నటువంటి గొప్ప దర్శనం తలుచుకుంటే తప్పకుండా మనల్ని మనము తగ్గించుకునే ఉంటాము. దేవునికి స్తోత్రం. కాబట్టి థీమ్ మెయిన్ ఏంటంటే అంబాసిడర్ ఫర్ క్రైస్ట్, క్రీస్తుకి రాయబారులు.
అంటే అంబాసిడర్ అంటే ఒక దేశాన్ని రిప్రజెంట్ చేసే వ్యక్తి అని అర్థం. అంబాసిడర్, ప్రతి దేశానికి అంబాసిడర్ ఉంటారు. అలాగే క్రీస్తుకి రాయబారులమని వాక్యంలో ఉంది. ఆ వాక్యాన్ని తీసుకొని థీమ్గా చేయడం జరిగింది. కాబట్టి క్రీస్తుకి రాయబారులం మనము. క్రీస్తుని భూమి మీద రిప్రజెంట్ చేస్తున్నటువంటి రాయబారులం. క్రీస్తు స్వరూపాన్ని, క్రీస్తు పోలికను, క్రీస్తు ప్రేమను ప్రదర్శించే రాయబారులం భూమి మీద. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనం చూసుకుంటే ఈ లోకపరంగా రాయబారులు మనం చూసుకుంటే, ఒక దేశాన్ని రిప్రజెంట్ చేసే రాయబారి వేరే దేశంలో ఉంటే అంబాసిడర్కి ఏదైనా జరిగిందనుకోండి, పూర్తి దేశమే రియాక్ట్ అవుతుంది. అంటే దేశానికి ఏదో జరిగిందని ఆ దేశం అంతా రియాక్ట్ అవుతుంది ఆ రాయబారి కోసం. అలాగే భూమి మీద ఉన్న మీకోసం కూడా దేవుడు రియాక్ట్ అవుతాడు. మీరేం రియాక్ట్ అవనవసరం లేదు, దేవుడే రియాక్ట్ అవుతాడు. మనం వాక్యంలో చూసుకుంటే, వాక్య ప్రకారమే చెప్తున్నా, వాక్యంలో చూసుకుంటే అపోస్తుల కార్యంలో అపోస్తులైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు దర్శించినప్పుడు, నువ్వెవరు ప్రభువా అని అంటే, నీవు హింసిస్తున్నటువంటి యేసుని అని చెప్పారు. కానీ వాస్తవానికి సౌలు అక్కడ డైరెక్ట్గా దేవుని హింసించడం లేదు, సంఘాన్ని హింసిస్తున్నారు. సంఘాన్ని, సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డల్ని హింసిస్తున్నాడు సౌలు. కానీ దేవుడు రియాక్ట్ అయ్యిండు. ఎందుకు తెలుసా? వాళ్ళు రాయబారులు, క్రీస్తు రాయబారులు. కాబట్టి సంఘమైన మనము దేవుని రాయబారులం, క్రీస్తుకు రాయబారులం. ఈ భూమి మీద దేవుని రిప్రజెంట్ చేస్తున్నాం మనం. కాబట్టి దేవుడు అన్నాడు, నీవు హింసిస్తున్నటువంటి యేసును నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి క్రీస్తుకు రాయబారులుగా ఉన్న మీరు దేనికి చెల్లించిన అవసరం లేదండి, దేనికి బాధపడిన అవసరం లేదు. మీరు చాలా అత్యున్నతమైన హోదాలో, ఒక స్థానంలో ఉన్నారు మీరు. ఆ స్థానాన్ని ఎవ్వరూ తీసేయలేరు. మీరు వద్దనుకుంటే అది తీసివేయబడుతుంది, కానీ ఆ స్థానం ఎవ్వరూ తీసేయలేరు. అలాంటి గొప్ప రాయబారులుగా మీరున్నారు. ప్రైజ్ ద లార్డ్. అలాంటి గొప్ప థీమ్తో మన మధ్యలోకి విబిఎస్ ప్రోగ్రాం రావడం జరిగింది. ఆ గొప్పతనంలో ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా వెళ్ళారని నేను నమ్ముతున్నా, నమ్మడం కాదు, విశ్వసిస్తున్నా. అతి త్వరలోనే రేపటి దినం గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయండి. మనం చివరిలో ప్రార్థన చేస్తాం ఏంటంటే, రేపటి రోజు మన చిన్నపిల్లలందరికీ కూడా బ్యాప్టిజమ్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే విబిఎస్ ప్రోగ్రామ్స్కి వచ్చారో, లేదా చిన్నపిల్లలు, మన చిన్నపిల్లలందరూ కూడా ప్రిపరేషన్లో ఉన్నారు. రేపటి దినం చాలా గొప్పగా జరగబోతుంది. నేను నమ్ముతున్నా ఈజీహెచ్ఎం కుటుంబం అంతా ఆ సెలబ్రేషన్లో ఉంటారని, పాల్గొంటారని, త్వరపడి వెళ్ళరని నేను నమ్ముతున్నా. ఆ సెలబ్రేషన్లో నేను చాలా సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా. ఏంటంటే రాణి షారోన్ కూడా రేపు బ్యాప్టిజం తీసుకోబోతుంది. ప్రైజ్ ద లార్డ్. చాలా రోజుల నుంచి అడుగుతూ ఉందండి రానమ్మ, ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళందరూ రాయన్ బ్యాప్టిజం తీసేసుకున్నాడు. పెద్దోడు ఆల్రెడీ చాలా చిన్నతనంలోనే బ్యాప్టిజం అయిపోయింది. చాలా రోజుల నుంచి అడుగుతుంది, ఇంకా నేను ఎప్పుడు తీసుకుంటా పప్పా, నువ్వు నాకు ఎప్పుడు ఇస్తావు పప్పా, మీరు ఎప్పుడు ఇస్తారు నాకు బ్యాప్టిజం? దేవుడు అతి త్వరలో వస్తారని చెప్తున్నారు కదా. జీసస్ వస్తే మరి నేను ఇక్కడే ఉండిపోతా కదా, మీరందరూ వెళ్ళిపోతారు కదా, నాకు భయం వేస్తుంది అని అంటే ఆమెకు చెప్పాం, ముందు నువ్వు ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, మీరు ఇంట్లో కలిసి ప్రార్థన చేయండి, క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్తే అప్పుడు మీకు బ్యాప్టిజం ఇవ్వబడుతుంది. ప్రిపరేషన్లో ఉండండి. విబిఎస్ తర్వాత నువ్వు బ్యాప్టిజం తీసుకున్న వెంటనే చాలా సంతోషపడిందండి. కాబట్టి నా కూతురే కాదు, నా ఆత్మీయ బిడ్డలందరూ కూడా, చిన్నపిల్లలందరూ కూడా రేపు బ్యాప్టిజానికి ఉండబోతున్నారని నేను నమ్ముతున్నా. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి చిన్నపిల్లల్లో మనం ఏది విత్తితే
అదే ఫలిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నతనంలో నుంచే వాళ్ళకి ప్రేమ, తగ్గింపు, ఆ, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొంతమంది ఉంటారు పిల్లలు, చిన్నపిల్లలు వెంటనే విషెస్ చెప్పరు, అంటే విష్ చేయరు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు. లేదా మనం అంటాం కదా ప్రైజ్ ద లార్డ్ అనే మాట కొంతమంది పిల్లలు చెప్పరు అన్నమాట. మనం అనుకుంటాం ఏంటంటే అరే వీళ్ళు ఎంత గర్వం ఉంది చూడు పిల్లలకి, పలకరించరు అని అనుకుంటాం. కానీ వాళ్ళకి ఏంటంటే చిన్నతనంలో నేర్పిస్తే నేర్చుకుంటారు. మనము పెద్దలమైన మనము, తల్లిదండ్రులమైన మనము ఏది బోధ చేస్తే అదే పిల్లల హృదయంలో విత్తబడుతుంది. మనము ఎగ్జాంపుల్ బైబిల్లో నుంచే తీసుకుంటే హన్నా ఉంది. తన కుమారుడికి సమూయేలుకి బోధ చేసింది. ఏమని చేసింది అని అంటే, నానా నువ్వు నా దగ్గర ఉన్నంత వరకు నా కుమారుడవే, కొంతకాలం మట్టుకే నా దగ్గర ఉంటావు. ఒక్కసారి నేను మందిరానికి వెళ్ళి దైవజనులకు అప్పగించిన తర్వాత నుండి అప్పటి నుంచి నువ్వు నా కుమారుడివి కాదు, నువ్వు బోధకుడు అంటే ప్రవక్త ఏలి కుమారుడవు, దేవునికి అప్పగించబడినటువంటి కుమారుడవు అని ఆమె పాలు తాగిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, ఆడిస్తున్నప్పుడు అన్ని వేళల్లో అది బోధ చేసింది. ఏమని అని అంటే, నా దగ్గర ఉన్నప్పుడు నా కుమారుడవు, ఒక్కసారి నువ్వు మందిరానికి దైవజనులకు అప్పగించబడిన తర్వాత నువ్వు దైవజనుల కుమారుడవు, కాబట్టి నీకు నాకు సంబంధం లేదు, నీ విషయంలో దైవజనుల విషయంలో నేను అడ్డం రాను, నీకు నాకు సంబంధం లేదని బోధ చేసింది. దాని తర్వాత కరెక్ట్ టైం వచ్చింది, సరి అయిన సమయం వచ్చినప్పుడు కుమారుని తీసుకెళ్ళినప్పుడు ఆ బోధ ఎలా పనిచేసింది అని అంటే, తీసుకెళ్ళిన వెంటనే ఆ దైవజనుని చూసి కుమారుడు నమస్కరించిండు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లలకి మనం ఏ బోధ చేస్తే అదే వాళ్ళు విత్తబడుతుందండి, అదే బోధ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను సమయం వచ్చింది, సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నా. నేను రీసెంట్గా ఒక ప్రేజ్ సర్వీస్ ఎప్పుడు జరిగింది, లాస్ట్ వీక్, రైట్, లాస్ట్ వీక్ ప్రేజ్ సర్వీస్ అయింది. అయితే ప్రేజ్ సర్వీస్కి మనము క్వైర్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చెప్తాం ఏంటంటే, ప్రాక్టీస్కి వస్తేనే క్వైర్లో ఉంటారు, కంపల్సరీ ప్రిపరేషన్ కావాలి అని. అంతకుముందు ఆదివారము చిన్నపిల్లలకి, చిల్డ్రన్ చర్చ్ వాళ్ళకి క్వైర్ ప్రాక్టీస్ ఉండే. అయితే క్వైర్ ప్రాక్టీస్ ఉంది ఆఫ్టర్ సర్వీస్. రానమ్మ వచ్చి నాతో అన్నది, మమ్మీ నేను ప్రాక్టీస్కి ఉండను, నాకు చేతన అవ్వట్లేదు, ఓపిక లేదు, చికాకు వేస్తుందని మారం చేస్తుంది అనమాట, ఒకటే చికాకు చేస్తుంది. నేను చూసా, విన్నా, కాదు తల్లి కాదమ్మా అని చాలా బ్రతులాడిన. అయిన తర్వాత లాస్ట్కి ఒక మాట ఉండన్నా, నేను అందరికీ ఒకటేలాగుంటా, నీకు ఒక ఇన్స్ట్రక్షన్ చెప్తున్నా, నువ్వు ప్రాక్టీస్కుంటే క్వైర్లో ఉంటావు రేపు, ఓకే, ప్రేజ్ సర్వీస్లో పాడతావు, ప్రాక్టీస్కి లేకపోతే బిడ్డ నువ్వు నిలబడవు ఆదివారం రోజు అని చెప్పా. తను ఓకే అన్నది, వెళ్ళిపోయిందండి. నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ బ్రతులాడింది, మమ్మీ ప్లీజ్ మమ్మీ ప్రేజ్ సర్వీస్లో ఉంటా అంటే నేను ఒప్పుకోలేదు. నేను నచ్చ చెప్పిన తనకి ఏంటంటే, నీకు బయట వాళ్ళకి నేను తేడా చూపించను, అందరికి ఒకటే లాగుంటా. ఎందుకంటే నాకు అనిపించిందండి, నా బిడ్డకు ఇప్పుడే నేర్పించలేదు అనుకోండి, ఒక పార్షాలిటీ, నేను పాస్టర్ అమ్మ కూతుర్నే కదా, పాస్టర్ గారిని కూతుర్నే కదా, నేను వెళ్ళినా వెళ్ళకపోయినా, ప్రార్థన చేసినా చేయకపోయినా కూడా నా ప్లేస్ నాదే, నన్ను ఎవరంటారు, నాకు అధికారం ఉంది కదా, ఇట్లాంటి ఫీలింగ్ ఎక్కడ వచ్చేస్తుందో అని చెప్పి నేను నా బిడ్డ కూర్చోబెట్టి నేర్పించా. ఈ విషయంలో నేను పప్పకు కూడా చెప్పేయండి అంటే, పప్ప ఈ విషయంలో మీరు ఎంటర్ అవ్వకండి. నేను చెప్పకముందే వెళ్ళి రానమ్మ అడిగింది అన్నమాట, వెళ్ళి చెప్పింది నేను ఒప్పుకోవట్లేదని. పప్ప ఇట్లా అంటే పప్ప వెంటనే అన్నారు, అమ్మా మమ్మీ చెప్పింది కరెక్ట్, కాబట్టి ఈ సండే వద్దులే బిడ్డ అంటే ఆమె ఒప్పుకుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సండే వచ్చింది, మీరు గమనించారా, సండే వచ్చింది, నిలబడ్డది. నేను ఒక్క మాట చెప్తానేమో అని, నిజంగా బయట పిల్లలకైతే 100% నేను ఒప్పుకునేదానండి, వాళ్ళ మొహం చూసి ఒప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నా బిడ్డకి ఇవ్వలేదు. నాకు చాలా బాధ అనిపించింది, బయట వాళ్ళకి చాలా ఫ్రీగా ఉంటా, నా బిడ్డకి ఎందుకు ఇంత కఠినంగా ఉన్నా అని. కానీ చిన్నప్పుడు నేను నేర్పించుకోలేదు అనుకోండి, పెద్దగా అయిన తర్వాత
నేను నేర్పించకపోతే అదే అలవాటు అవుతుంది, నేను నేర్పిస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది. చూసింది, ఎంజాయ్ చేసింది, కూర్చుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మేము అన్నాం, ఇది నీకు ఫైనల్, తర్వాత నేను ఇస్తా, ఆపర్చునిటీ ఇస్తా, ఇవ్వకుండా అయితే పోను. కాబట్టి మనం పిల్లలకి ఏది నేర్పిస్తే అదే అలవాటు అవుతుంది. నాకు ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఈక్వల్గా చూస్తా. నాకు మనుషులు సాక్ష్యం ఇవ్వని అవసరం లేదు, దేవుడే నా సాక్షి. అలాగే కొంతమందిని మనము బయట చూస్తుంటాం, ఏంటంటే వ్యతిరేకంగా అవుతారు. నేను తీవ్రవాదులు ఉంటారు కదా, తీవ్రవాదులకి వాళ్ళకి కూర్చొని బోధ చేస్తుంటారు, చెప్తుంటారు వాళ్ళకి మన దేశం ఇది జిహాద్ అని చెప్తుంటారు. ఇట్లాంటి మాటలు వేస్తారు. ఏంటంటే దేవుని కోసం మనము చనిపోయినా చంపినా ఒకటే. ఓకే, రైట్, ప్రైజ్ ది లార్డ్. ఈ టాపిక్ వద్దు. కాబట్టి వాళ్ళకి పిల్లలకి ఏ షో చేస్తారో, ఏది నేర్పిస్తారో, ఏది చెప్తారో అవే వాళ్ళలో పనిచేస్తాయి. ఏ మాటలు విత్తుతామో ఆ మాటలే ఫలిస్తాయి వ్యక్తి జీవితంలో. కాబట్టి మనము ఏం మాట్లాడుతున్నామో, ఇతరులతో ఏం మాట్లాడుతున్నామో ఆ మాటలు ఏదో ఒక మూలాన పనిచేస్తాయండి. కాబట్టి మన మాటలన్నీ కూడా పవిత్రంగా పవిత్రపరచబడేలా దేవుని వాక్యం పనిచేసేదేలాగా చూసుకోవాలి మనం. అంటే మన మాటలు సరి చేసుకుంటూ ఉండాలి ప్రతి విషయంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఈ సందర్భం ఎందుకు వచ్చిందనంటే, చిన్నపిల్లలు అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్ ఎవరైతే ఈ 4 days మీటింగ్స్కి వచ్చారో వారందరూ పిల్లలు అతి త్వరలోనే రక్షింపబడడం, వారి ద్వారా కుటుంబాలన్నీ మందిరానికి రావడం నేను చూస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ. కాబట్టి విత్తబడే ఆ మాటల్ని బట్టే ఎవరైనా ఒకవేళ ఏం విత్తబడుతుందో ఆ విత్తనాలు ఎలాంటివో చూసుకొని దాని ప్రకారం ప్రవర్తించడం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే రైట్, మనం చూసుకుంటే ఒక ఉదాహరణ మనం చూసుకుంటే, కళ్ళు లేని వాళ్ళు ఉన్నారనుకోండి. కళ్ళు లేని వాళ్ళని అనుసరిస్తే వాళ్ళిద్దరు పడి గుంటలో పడతారు. వాక్యంలో ఉంది ఇది. గుడ్డోళ్ళని అనుసరిస్తే హెల్ప్ అడిగితే వారిద్దరు కలిసి గుంటలో పడతారు. అదే కళ్ళు లేని వాళ్ళు కన్నులు ఉన్నవారిని సహాయం అడిగితే వాళ్ళు మంచి స్థానానికి రీచ్ అవుతారు. అలాంటి హెల్ప్ కోరుకోవాలి. అలాగే జ్ఞానం కోరుకునే వ్యక్తి, వాక్యంలో ఉంది జ్ఞానం మీలోనే ఉందని ఉంది. లేదా ప్రత్యక్షతలు, గొప్ప విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనము పాతకాలంలో చూసుకుంటే విద్య నేర్చుకోవాలి అని అంటే స్కూల్స్ లేకుండే. చాలా పురాతన కాలం గురించి మనం మాట్లాడితే స్కూల్స్ తర్వాత కూడా ట్యూషన్స్ వెళ్ళాలి అని అంటే ఇప్పట్లాగా వెళ్ళి ట్యూషన్స్కి డబ్బులు ఇచ్చి ట్యూషన్స్ అట్లా లేకుండే. ఎలా జరిగేది అని అంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో పనులన్నీ చేస్తూ ఏది చెప్తే అది ఆ గురువు గారికి వాళ్ళ ఫ్యామిలీకి ఏది కావాలనంటే అది హెల్ప్ చేస్తూ ఆ గురువు దగ్గర నుంచి జ్ఞానాన్ని సంపాదించుకునేవాళ్ళు. చాలా మటుకు అలాగే జరిగింది. ఇప్పుడు చాలా మోడర్న్ కల్చర్, హోమ్ ట్యూషన్స్, గురువునే ఇంటికి రప్పించేసుకుంటారు. మా పిల్లలైతే హోమ్ ట్యూషన్ సార్కి అయితే ఇంత టైంకి ఇస్తారండి. స్నాక్స్, ఫుడ్ అన్నీ చేసి పడుకోబెట్టేస్తారు. 2 hours అనుకోండి, మంచిగా ఒక టైం పాస్ చేస్తారు. కానీ మామూలు టైంలో, అప్పటి టైంలో అయితే కంపల్సరీ ఇవన్నీ చాలా డిసిప్లిన్డ్గా ఉండేది. ఒక జ్ఞానం సంపాదించుకోవాలి, ఒక గురువు అని అంటే మా టైంలో కూడా ఉంటుండే. చాలా భయపడుతుండే గురువులకి, టీచర్స్కి. అక్కడ నుంచి వస్తున్నారంటే సైలెంట్గా ఉంటుండే, చాలా రెస్పెక్ట్ ఇస్తుండే. ఇప్పుడు అంతా మారిపోయింది, దేవునికి స్తోత్రం. కానీ డిఫరెంట్గా రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు కూడా ఉంది, అంటే కల్చర్ మారుతూ ఉంటుంది కదా. అయితే జ్ఞానం గురించి ఒక వచనం చూసుకుందాం మనము. ఓకే, ప్రైజ్ ది లార్డ్. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు. మీలో
ఓకే జ్ఞాన వివేకములు కలవాడెవడు? ఓకే వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము కలవాడై ఆ, తన యోగ్య ప్రవర్తన వలన ఆ, తన క్రియలను కనుపరచవలెను. ఓకే అయితే ఆ, మీ హృదయములలో సహింపవలని కాని మత్సరమును వివాదమును ఉంచుకునిన వారైతే ఆ, అతిశయపడవద్దు. అతిశయపడవద్దు. ఆ, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక ఓకే భూ సంబంధమైనదియు ఆ, ప్రకృతి సంబంధమైనదియు ఆ. దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఓకే ఈ రెఫరెన్స్ అండర్లైన్ చేసుకోండి. 15th వర్స్ ఒకసారి మళ్ళీ చదువుదాము. నేను చదువుతా. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏ జ్ఞానం ఇది? భూ సంబంధమైన జ్ఞానం. ఎలాంటిది అంటే దయ్యముల జ్ఞానము వంటిదియు నై ఉన్నది. ఓకే నెక్స్ట్. ఎలా అనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఓకే ఓకే అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, అది ప్యూర్. వాక్యంలో చూస్తే మనము సిరియన్ల రాజు సైన్యాధిపతి అయిన నయమాను తెలుసుకున్నాడు ఒక బిడ్డ ద్వారా. అంబాసిడర్ బుక్లో ఉంది ఆ కుమార్తె గురించి. ఇజ్రాయేల్ చిన్నది, అంబాసిడర్గా పనిచేసింది అక్కడ. ఆ దేశానికి కొనిపోబడ్డది. అక్కడ చిన్నది చెప్పిన సువార్తను బట్టి షోమ్రోలులో ఉన్నటువంటి నా ప్రవక్త అయిన ఎలీషా దగ్గర నా ప్రభువు ఉండాలని నేను ఆశపడుతున్నా. బాగు చేస్తాడు నా ప్రవక్త, నా దేవుడు బాగు చేస్తాడు అని సువార్త విన్న సిరియా రాజు సైన్యాధిపతి నయమాను వెళ్ళి ఎలీషా గుమ్మం ముందు నిలబడ్డారు. నిలబడ్డప్పుడు ఎలీషా గారు అన్నారు, అయ్యా నువ్వు వెళ్ళి యోర్దానులో మునిగి 7 మార్లు మునిగి స్నానం చేయి, అప్పుడు చిన్నపిల్లల దేహం వల్ల నీ దేహం అవుతుంది అని చెప్పి పంపించినప్పుడు ఈయన అనుకున్నారు, నయమాన్ గారికి కోపం వచ్చేసింది, బాధ వచ్చేసేది, బాధ వచ్చి వెళ్ళిపోతున్నాడు. అయితే ఒక దాసుడు అన్నాడట, అయ్యా ఏందయ్యా నువ్వు గొప్ప సంగతులు చేయమంటే ఇక్కడికి వెళ్ళి అవి చేయి, అన్ని వధించు, 1,00,000 రూపాయలు ఖర్చు చేసి భోజనాలు పెట్టు, అది చేయి ఇది చేయి అంటే నువ్వు చేయవా? కానీ యోర్దాను నదిలో వెళ్ళి నువ్వు స్నానం చేసి బాగుపడు అని అంటే ఇది ఇంకా మంచిది కదా, నువ్వెందుకు వినట్లేదు అన్నప్పుడు ఆయన వెళ్ళి 7 మార్లు యోర్దానులో మునిగి లేవంగానే పసిపిల్లల దేహం వల్లే పవిత్రపరచబడ్డాడంట. దేవునికి స్తోత్రం. అక్కడ ఉంది నయమాన్ అనుకున్నాడంట, యెహోవా పేరిట ఎక్కడైతే కుష్ఠరోగం ఉందో అక్కడికి వెళ్ళి చెయ్యి రాచి నువ్వు బాగుపడుదువుగాక. నీకు ఎలా జరిగింది? ఎలా స్టార్ట్ అయ్యింది? చేతికి స్టార్ట్ అయిందా, కాళ్ళకి స్టార్ట్ అయిందా, చిన్నగా స్టార్ట్ అయిందా? అయ్యో ఎంత బాధ ఉంటుందో కదా. ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళావు, నువ్వే సైన్యాధిపతివి కదా, అయ్యో నీకు ఇంత బాధ వచ్చిందా? ఇప్పుడు నేను పలుకుతున్న ఈ బాధ అంతా నీకు నివారణ అవుతుంది. ఇంత కష్టం వచ్చిందా? అయ్యయ్యో ఎంత కష్టమో నీది అని ఇట్లాంటి మాట్లాడకుండా, కనీసం పలకరించకుండా, ఎదురుపడకుండా, నేను సైన్యాధిపతిని, గొప్ప స్థానంలో ఉన్నా, నా అలాంటి వాళ్ళు ఎవరు లేరు, నా కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు, నా కోసం నా దగ్గరికి రాకుండా, నన్ను కనీసం ఎదురుపడకుండా, పలకరించకుండా, కనీసం నీళ్ళు కూడా ఇవ్వలేదండి. ఇంటికి వెళ్తే నీళ్ళు కావాలా, స్వస్థత కావాలా, మెప్పు కావాలా, గిఫ్ట్ కావాలా, దేవుడిచ్చే గిఫ్ట్ చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుల మెప్పేందుకు దేవుడి గిఫ్ట్ సిద్ధంగా ఉంది. దేవుని గిఫ్ట్ చాలా బాగుంటుంది, అది నీ కన్నీళ్ళు తెప్పిస్తుంది. ఎందుకంటే ఆ గిఫ్ట్ భూమి మీద ఉన్న ఏ మనిషి కూడా, నీకు ఇష్టమైన వాళ్ళు, ప్రియమైన వాళ్ళు, నీకు నచ్చేవాళ్ళు ఇచ్చిన ఆ గిఫ్ట్లను కూడా పోలినది కాదు. ఆ గిఫ్ట్ చాలా విలువైనది. కొత్త పేరిస్తా అన్నాడు దేవుడు.
థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి భూ సంబంధమైనదా లేదా పైనుంచి వచ్చిన జ్ఞానమా? భూ సంబంధమైన జ్ఞానాన్ని తీసుకొని సాటిస్ఫై అవ్వడం కంటే పైనుండి వచ్చిన జ్ఞానాన్ని తీసుకోవడం మంచిది. నేను అంటున్నా, ఒకరు ఇచ్చే ఆదరణ బట్టి మనం తృప్తిపరచబడం, పైనుండి వచ్చే జ్ఞానాన్ని బట్టి మనం మెరుగు చేయబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ జ్ఞానం మనల్ని పవిత్రపరుస్తుంది. ఆ జ్ఞానం మనకి విలువ తెస్తుంది. ఆ జ్ఞానం రాజుల ఎదుట, అధిపతుల ఎదుట మనల్ని నిలవబెడుతుంది. ప్రైజ్ ద లార్డ్. అన్నారంట, చూసి అపోస్తులను చూసి అన్నారంట, వీరు విద్య లేని పామరులు కదా అని క్వశ్చన్ వేసి వెంటనే వాళ్ళే అనుకున్నారంట, వీళ్ళు క్రీస్తుతో కూడా ఉన్నవాళ్ళు కదా, అందుకే ఇంత జ్ఞానం వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. అరే, భూ సంబంధంగా చదివిన చదువులను బట్టి రాలేదండి ఈ జ్ఞానం. ఇది ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం, పరలోకం నుండి వచ్చినటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం దేవుని వాక్యంలో నుంచి వచ్చిందండి. ప్రైజ్ ద లార్డ్. ఈ జ్ఞానాన్ని బయట కొనుక్కొన అవసరం లేదు. కొంతమంది ఇప్పుడు ట్యూషన్స్ అని చెప్పా కదా, బయట అమీర్పేటలో అనుకుంటా చాలా అవి ఉన్నాయి, సెంటర్స్ ఉన్నాయి కదా, సెంటర్స్, ఈ సెంటర్, కోచింగ్ సెంటర్స్, ఈ సెంటర్, ఆ సెంటర్, ప్రతి సెంటర్ అని ఉంది. ఆ సెంటర్లు పిలుస్తారు, డబ్బులు లాగుతారు. ఆ డబ్బులు పెట్టి ఆ సెంటర్లకు, కోచింగ్ సెంటర్లకు వెళ్ళినా కొంతమంది పాస్ అవ్వరు. కానీ నేను చెప్తున్నా, ఈ పైనుండి వచ్చిన జ్ఞానం అయినటువంటి దేవుని వాక్యాన్ని బట్టి ఎవ్వరూ ఫెయిల్ అయినట్లు లేదండి. అందరూ పాస్ అయినారు. పాస్ కాదు, ఫస్ట్ క్లాస్ కాదు, స్టేట్ కాదు, వరల్డ్ ఫస్ట్ వచ్చిన మనం అందరం కూడా ప్రపంచాన్ని జయించాము మనము. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అలాంటి విశ్వాసంతో కూడిన జయ జీవితం జీవిస్తున్నాము. అక్కడ వాక్యంలో ఉంది, కంటిన్యూ చేద్దాము. మధ్యలో పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. చెప్పండి, మంచి ఫలములతో నిండుకొనినది. ఈ జ్ఞానంతో ఇవన్నీ రాసుకోండి. వండర్ఫుల్. మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే గుర్తుంచుకోండి, బోధకుల దగ్గర నుంచి బోధ రావాలి మనకి. ఎవరైతే బోధ చేస్తారో, బోధ అందరికీ అప్పగించబడలేదు. వాక్యంలో ఉంది, త్వరపడి బోధకులుగా అవ్వకండి అని ఉంది వాక్యంలో. కాబట్టి అందరూ విద్దుతున్న బోధ కరెక్ట్ బోధన కాదా, దేవుని బోధన కాదా, ఖచ్చితమైన బోధన కాదా అనే విషయాన్ని గ్రహించగలగాలి మనము. వాక్యాన్ని అపవాది కూడా వాడిండు. మీరు చూస్తే వాడిండా వాడలేదండి? వాడిండు, అపవాది వాడిండు. వాక్యం తెలుసు, ప్రభువు ఒక్కడే అని మీరు అనుకుంటే మంచిది. గుర్తుపెట్టుకోండి, అపవాది కూడా నమ్ముతున్నాడు ప్రభు ఒక్కడే అని, అందుకే వాడు భయపడుతున్నాడు. కాబట్టి నిజమైన బోధ, సత్యమైన బోధ, ఇందాక వాక్యంలో చూసినాం, సత్యానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. సత్యమైన బోధ బోధించబడుతుందా లేదా అనేది కూడా మనం గ్రహించగలగాలి. అపవాది అన్నాడు కదా, వెళ్దాం ఒకసారి అవ్వతో ఓకే, ఎన్నో సెకండ్ అధ్యాయమా? ఓకే, 3rd చాప్టర్, రైట్. 3:1 దేవుడైన యెహోవా
చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతోనూ, చదువమ్మా ఆ స్త్రీ, నేను ఇందాకనే వద్దన్నా, ఇప్పుడు చదవచ్చు. స్త్రీతో ఆ, ఇది నిజమా? ఇది నిజమా? ఈ తోట చెట్లలో ఆ. దేని ఫలములనైనను ఆ. మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. ఓకే, అక్కడ అడిగింది ఏంటి? అక్కడ ఏమడి, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. ఓకే. ఒక స్త్రీ, ఆ, ఈ తోట చెట్ల ఫలములను ఆ. మేము తినవచ్చును. ఓకే. అయితే ఆ, తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి ఆ, దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. ఓకే. 4వ వచనం. అందుకు సర్పము, ఆ, మీరు చావనే చావరు, ఓకే. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు ఉమ్, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై ఆ. దేవతల వలె ఉందురు అనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఒక్క నిమిషం. అక్కడ దేవుడు ఏం చెప్పిండు? ఆ ఫలం గురించి ఏం చెప్పిండమ్మా? ఆ? ఆ? ముట్టకూడదని చెప్పిండు. ఒకసారి వాక్యం చూపించమ్మా. ఓకే, అది ఎక్కడుంది రెఫరెన్స్ చెప్పండి. థర్డ్, 3వ రెఫరెన్స్ చదువు. అయితే ఆ, తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి 3వ దేవుడు పెట్టండి అమ్మా. ఏం పెట్టి రెఫరెన్స్? ఓకే, 2:17. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున. 16వ వచనం పెట్టండి ఒకసారి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. ఓకే. 17. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. వెళ్దాం. 3వ అధ్యాయము 2వ వచనమా? ఆ, అయితే ఆ. తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి ఆ, దేవుడు మీరు చావకుండునట్లు ఆ, వాటిని తినకూడదనియు ఆ. వాటిని ముట్టకూడదనియు చెప్పెనని. ఓకే, అక్కడ దేవుడు ఏం చెప్పిండు? మళ్ళీ చదవండి, మళ్ళీ పెట్టండి నాన్న. 2nd చాప్టర్ 17th వర్స్. ఓకే. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదమని నరుని ఆజ్ఞాపించాను. 2వ వచనం. ఓకే. 3. అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని దేవుడు ఏం చెప్పిండు? తినకూడదు అని చెప్పిండు, కానీ ముట్టకూడదు అని చెప్పిండమ్మా. ఫోర్త్ వర్స్ పెట్టండి ఒకసారి. ఓకే, మీకేంటి కన్ఫ్యూజన్ ఏంటిది? ఏంటి కన్ఫ్యూజన్ ఏంటిది? ఏమైనా డౌట్ ఉందా? ఆగిపోయినారు, చెప్పండి ఒకసారి. చదువుదామా మళ్ళీ? 2వ అధ్యాయం 14వ వచనం నుంచి పెట్టండి ఒకసారి. ఓకే. 15వ వచనం. సేద్యపరచుటకు దాన్ని కాచుటకు దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. ఓకే. అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ఓకే. నీవు వాటిని తిన్న దినమున నిశ్చయం మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ఓకే. 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుదాము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో ఓకే. సర్పము యుక్తి కలదై ఉండెను. ఓకే. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా ఓకే అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు
వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనేను. దేవుడు చెప్పింది ఏంటంటే, ఒక చెట్టు గురించి ఏం చెప్పారంటే, దానిని మీరు తినకూడదు, తింటే చనిపోతారు. కానీ ఇక్కడ ఎక్స్ట్రాగా యాడ్ చేయబడింది ఏంటంటే ముట్టకూడదు. దేవుడు ముట్టకూడదని చెప్పలేదు. 4వ వచనం, అందుకు సర్పము, ఆ, మీరు చావనే మీరు చావనే చావరు. చావరు. ఓకే, ఏలయనగా ఆ, మీరు వాటిని తిను దినమున ఆ, మీ కన్నులు తెరవబడుననియు ఓకే, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై ఉమ్. దేవతల వలె ఉందురు అనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇప్పుడు లూసిఫర్ ఎవరు? లూసిఫర్ ఎవరండి? లూసిఫర్ పడద్రోయబడినటువంటి దేవదూత, దేవుని దగ్గర ఉన్నటువంటి దూత. దేవుని దగ్గర ఉన్న దూతకి దేవుని గురించి తెలియదా? తెలుసు. దేవుని వాక్యం తెలీదా? తెలుసు. వాడు పడద్రోయబడ్డాడు. దేవుని ఎందుకు పడద్రోయబడ్డాడు అని అంటే, మీ అందరికీ తెలుసు ఏంటంటే, తన్ను తాను హెచ్చించుకున్నాడు. అంటే మైండ్లో అనుకున్నాడు, నేను దేవుని కంటే తక్కువేంటి అని అనుకున్న విషయాన్ని బట్టి, ఆ గర్వాన్ని బట్టి అపవాది దేవుని దూత స్థానంలో నుంచి పడద్రోయబడ్డాడు. వాడు వేషధారి, వెలుగుదూత. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియ సహోదరి, గుర్తుంచుకోండి, వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ రాంగ్, ఏది నిజమో, నిజము కంటే ఎక్కువ దైవజనులు చెప్తా ఉంటారు సత్యము. నిజం వేరే, సత్యం వేరే. సత్యము మిమ్మల్ని విడిపించును, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఫ్యాక్ట్ వేరే, సత్యం వేరే. నిజం వేరే, సత్యం వేరే. కాబట్టి ఏది సత్యమో, ఏది జీవమో, ఏది సత్యమైన బోధనో, ఏది అబద్ధ బోధనో మీరు గ్రహించగలిగే జ్ఞానమైన పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందారో, మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన నడిపిస్తాడు మిమ్మల్ని. దేవునికి స్తోత్రం. కాబట్టి బోధ కరెక్ట్ పర్సన్ నుంచి వస్తే ఆ బోధ మీ జీవితంలో పనిచేస్తుంది. దేవుడు ఈ భూమి మీద బోధకుడుగా పిలువబడ్డాడు. రబ్బోని, బోధకుడా అని సంబోధించడం జరిగింది. ఎవరు పడితే వాళ్ళని బోధ చేయనివ్వకండి మీ లైఫ్లో. ఎవరు పడితే వాళ్ళు. కొంతమంది ఈజీగా బోధ చేస్తూ ఉంటారు మీ దగ్గరికి వచ్చి, మీకున్న సిచ్యువేషన్స్ బట్టి, మీకున్న అవసరతను బట్టి ఎరుగుతారు. ఎరిగి మీ దగ్గరికి వచ్చి ఉచితమైన బోధ, ఫ్రీగా చెప్తారు. సలహాలు చాలా ఫ్రీగా చెప్తారు. మళ్ళీ వాళ్ళని పాటించమంటే పాటించరండి. మీరు వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఒక బ్రదర్ని కలవండి, ఆ బ్రదర్ దగ్గరికి వెళ్తే మీకు హెల్ప్ దొరుకుతుంది అని చెప్తారు. వాళ్ళే నమ్మరండి వాళ్ళని. వాళ్ళు నమ్మని వాళ్ళని గురించి చెప్తారు వెళ్ళమని. పనికి మాలిన బోధ. సున్నము కొట్టిన సమాధులు అన్నాడు దేవుడు వాళ్ళని. ప్రైజ్ ద లార్డ్. హన్నాకి బోధ చేస్తున్నాడంట వాళ్ళ ఆయన. ఈమె ప్రతి ఏడాది వెళ్తుంది మందిరానికి, ఏడుస్తూ ఉంది. వెళ్ళినప్పుడల్లా అక్కడ దేవుని బోధ మానేసి భర్త చెప్తున్న బోధ వింటుంది ఆమె. ఏమన్నంటే, అమ్మా 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ కాదా? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఉపవాసం ఉంటున్నావు? నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు అని చెప్పి ఆమెకి 2 పాలు ఇస్తూ ఉన్నాడు. మొదటి భార్యకి ఇచ్చేదానికంటే ఈమెకి 2 పాలు, 2 గిఫ్ట్లు ఇస్తున్నాడు. అంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. చెప్తున్నాడు, బోధ చేస్తున్నాడు. అంటే నీకు పిల్లలు అవసరం లేదు, 10 మంది కుమారుల కంటే నేనున్నా. ఇది కొత్త బోధ. దేవుడు బోధ చేస్తూ ఉంటే కొంతమంది పక్కన నుంచి వేరే బోధలు చేస్తుంటారండి. ఇట్లాంటి వాళ్ళే అపవాది సంబంధులు. దేవునికి స్తోత్రం.
దేవుడు అంటుంటాడు ఇక్కడ, దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను నా చేతులతో అరచేతులతో చెక్కుకున్నా, నీకు ఎటువంటి అపాయం కలగదు, నువ్వు పై స్థితిలో ఉంటావు, గొప్ప స్థితిలో ఉంటావు, తలగా ఉంటావు అని ఇక్కడ బోధ జరుగుతూ ఉంటే కొంతమంది వేరే బోధ చేస్తుంటారు. ఏంటంటే దేవుడు విడిచినా పర్వాలేదు, నేను నిన్ను విడవను, నువ్వు టెన్షన్ పడకు అని కొత్త బోధ. ఆ బోధలకు పడిపోవద్దు మనం. చెప్పండి, ఏది సత్యమో, ఏది కరెక్ట్ బోధో, ఏది వాక్యమో ఆ వాక్యాన్ని నేను అనుసరిస్తా. ఆ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ బోధ కావాలి మీకు. మిమ్మల్ని ఆదరించే బోధ కాదు, మిమ్మల్ని పైకి తీసుకెళ్లే బోధ కావాలి. మిమ్మల్ని పడుకోబెట్టే బోధ కాదు, మిమ్మల్ని పరుగెత్తించే బోధ కావాలి. మిమ్మల్ని పరిగెత్తించాలండి. పరుగు పందెంలో మిమ్మల్ని పరిగెత్తిస్తూనే ఉండాలి. మీ దర్శనం యొద్దకు నడిపించే బోధనే కావాలి. అలాంటి బోధను, అలాంటి బోధకులను మీరు అనుసరించండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు అన్నాడు, ఈ నా మాటలు విని ఉన్నవాడు ఎలా ఉంటాడు అని అంటే, బండ మీద పునాది వేసుకొని ఇల్లు కట్టుకున్న వానిని పోలిన వాని వలె ఉంటుంది. అంటే బండ మీద కట్టిన ఇల్లు, పునాది బండ మీద ఉంటే ఆ ఇల్లు చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇసుక మీద పునాది వేసిరు అనుకోండి, తుఫాను వస్తే, గాలులు వస్తే వెంటనే ఆ ఇల్లు పడిపోతుంది. అని అంటే చిన్న చిన్న విషయాలకు కదిలిపోతుంది, ఆ ఇల్లంతా కదిలిపోతుంది. లేదా నీ వ్యక్తిగత జీవితం కదిలిపోతుంది. చిన్న సమస్య వస్తే అతలకుతలం అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, భూమిని తలక్రిందులు చేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారని సాక్ష్యం ఉంది వాక్యంలో. ఆ సాక్ష్యం ఎవరికో కాదు, అది నీకు, అది మనకి. దేవునికి స్తోత్రం. ఈ భూమిని ఏలే గొప్ప ఆశీర్వాదం ఉంది. సమస్తాన్ని ఏలే ఆశీర్వాదం ఉంది మీకు. అన్నిటికీ భయపడేది ఆశీర్వాదం కాదు. కాబట్టి ఈ నా మాటలు విని, దేవుని మాటలు, దేవుని మాటలైన దేవుని వాక్యాన్ని విని ఎవరైతే జీవితం కట్టుకుంటారో వాళ్ళకి ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా వాళ్ళ ఇల్లు షేక్ అవ్వదు, వాళ్ళ జీవితం షేక్ అవ్వదు. వాళ్ళు ఒకరిని షేక్ చేస్తారు కానీ వాళ్ళు షేక్ అవ్వరండి. ప్రైజ్ ద లార్డ్. అపవాదిని షేక్ చేస్తారు కానీ మీరు షేక్ అవ్వరు ఎక్కడ కూడా. దేనికి చెల్లించరు. చెప్పండి, నేను దేనికి చెల్లించాను. అమ్మో, ఇది కూడా డేంజరే. కొంతమంది ఇక్కడ కాదు, మామూలుగా ప్రార్థనలు జరుగుతున్నాయి, అందరూ ఆత్మలో నింపబడుతున్నారు, గొప్పగా దేవుని ఆరాధిస్తున్నారు. వాక్యం ఈ విధంగా మాట్లాడుతుంటే మనకి తాకుతూ ఉంటుంది కదా, చాలా నెమ్మది అనిపిస్తుంది. ఓ థ్యాంక్ యూ జీసస్, ఇలాంటి గొప్ప జీవితం ఇచ్చావా ప్రభువా అని మనం ఫీల్ అవుతూ ఉంటాం కదా. అంటే ఫీలింగ్ కాదు, మనలో ఉన్నదే బయటకు వస్తూ ఉంటుంది కదా. పరిశుద్ధాత్మ దేవుడు స్ట్రిప్ చేస్తూ ఉంటాడు. కానీ కొంతమంది షేక్ అవ్వరు. ఏం జరిగినా పర్వాలేదు, ఎంత గొప్పగా మీరు ఆరాధించినా నాకు పర్వాలేదండి, మీరు ఎంత గొప్ప వాక్యం చెప్పినా నాకు సంబంధం లేదు, నేను చలించను అనే వాళ్ళు ఉంటారు. దేవుడు అన్నాడు వాక్యంలో, వాళ్ళలో రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను పెడతా అని దేవుడు చెప్పాడు. వాళ్ళందరూ చలించుదురుగాక. మందిరంలో దేవుని వాక్యం పట్ల ప్రతి ఒక్కరూ స్పందించుదురుగాక. థ్యాంక్ యూ జీసస్. నేను అంటున్నా, ఈ లోక పరిస్థితులకు, భూ సంబంధమైన పరిస్థితులకు నేను చెలించను అని చెప్పండి. భూ సంబంధమైన పరిస్థితులకి, ఈ లోక సంబంధమైన పరిస్థితులకి నేను చెలించలే. నేను స్ట్రాంగ్గా ఉంటా. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే నా ఇల్లు బండ మీద కట్టబడింది కాబట్టి నేను స్ట్రాంగ్గా ఉంటా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. యాకోబు పత్రిక 3వ అధ్యాయము చదువుకున్నాం కదా, ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది కదా. ఎస్, థ్యాంక్ యూ జీసస్. ఓకే, మనము ఇంకొక వచనం చూసుకుందాము. ఎహెచ్కేలు రైట్ 36వ అధ్యాయము 26వ వచనము. గుండె గురించి చూసుకుందాం ఇక్కడ.
36:26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, ఓకే, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను. ఓకే, రాతి గుండె మీలో నుండి తీసివేసి ఆ, మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఓకే, నా ఆత్మను మీ యందు ఉంచి ఓకే. అదొక్కటే చదువు, అదొక్కటే చాలమ్మా. 26th వర్స్. నూతన హృదయము మీకు ఇచ్చేదను. కింద ఎన్ఐవి పెట్టండి ఒకసారి. నూతన స్వభావము మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉంది ఏంటంటే ఐ విల్ గివ్ యూ ఏ న్యూ హార్ట్ అండ్ పుట్ ఏ న్యూ స్పిరిట్ ఇన్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఎన్ఐవి వర్షన్లో ఉంది ఏంటంటే క్రొత్త ఆత్మను మీకు కలగచేస్తా అన్నాడు. నూతన హృదయము, నూతన ఆత్మ మీకు కలగజేస్తాను. దాన్ని బట్టి ఏమవుతుందంటే మీకు రాతి గుండె తొలగించబడి మాంసపు గుండె మీకు ఇస్తా. దేవునికి స్తోత్రం. చెప్పండి, నూతన హృదయం నాకు దేవుడిచ్చాడు, నూతన స్వభావం నాకు ఇవ్వబడింది. రాతి గుండె నాలో లేదు, మాంసపు గుండెనే నాకుంది. ప్రైజ్ ద లార్డ్. ఇందాక మనం చూసుకున్నాం కదా, ఒకసారి ఆ రెఫరెన్స్ కూడా చదవమ్మా. సైన్యాధిపతి నయమాను 2వ రాజులు 5వ అధ్యాయం అనుకుంటా కదా, రైట్? అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, లేదు, ఫస్ట్ ఆ కుమార్తె సువార్త చెప్పడం ఫస్ట్ మెయిన్ 2-3 వచనాల్లోనూ ఉంటుంది నాకు తెలిసి. ఓకే, 3వ వచనం పెట్టండి. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి, ఓకే, లేదు, 3వ వచనం. అది షెమ్రోలులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడైన. ఇక్కడ ఈ ఒక పాయింట్ నేను తీసుకున్నానండి. ఇక్కడ ఏంటంటే షెమ్రోలులోనున్న ప్రవక్త దగ్గర, ఈ ప్రవక్త పాయింట్స్ గురించి, ప్రవక్త గురించి కొన్ని విషయాలు నేను ఈరోజు మాట్లాడి మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తా. ప్రవక్త చెప్పండి, ప్రవక్త, ప్రాఫెట్. ప్రవక్త ఎవరు అనంటే దేవుని చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు. దేవుడు మేము ప్రవక్తలం అనంటే ప్రవక్తలు అయిపోరు. ఓకే, దేవుని చేత ఎన్నుకోబడాలి. దేవుడు అగ్రి చేస్తే వాళ్ళు ప్రవక్తలు అవుతారు. వీళ్ళ గుణం ఎట్లాంటిది అనంటే ఆల్ ప్రాఫిట్స్ గురించి పాత నిబంధనలో మనం చూసుకున్న ప్రవక్తలందరిని గురించి చూసుకుంటే మీకు తెలిసిన క్వాలిటీ చెప్పండి. ప్రవక్తలు ఎలా ఉన్నారు? ఒక్కొక్క క్వాలిటీ గురించి చెప్పండి అమ్మా. మీరేమనుకుంటున్నారు? ఎట్లున్నారు ప్రవక్తలు? వెరీ గుడ్. దేవుని విషయంలో చాలా బోల్డ్గా ఉన్నారు. ఎవరికి ఏ అధికారానికి లోబడరు, ఎవరికి భయపడరు. ఓకే, ఇంకా హతసాక్షులు అయ్యారు. ఓకే, ఇంకా చెప్పండి, వినాలనుకుంటున్నా నేను. ప్రవక్త ఏం మాట్లాడితే అది స్థిరపరచబడుతుంది. కరెక్ట్. ఇంకా వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డారు. వెరీ గుడ్. ఇంకా నేనేం రాసుకొని రాలేదు, మీరేం చెప్తారో వినాలనుకుంటున్నా అంతే. చెప్పండి. వండర్ఫుల్ విషయాలు. బోల్డ్గా ఉంటారు, ఎవరికి భయపడరు, ఏ అధికారానికి భయపడరు, లోబడరు. ఓన్లీ దేవుని అధికారానికే వాళ్ళు భయపడతారు, దేవుని మాటనే వింటారు. ఓకే, ప్రైజ్ ద లార్డ్. రైట్, అన్ని విషయాలు కరెక్ట్. దేవుని ఆత్మచేత వాళ్ళు నడిపించబడతారు. ఇంకొక విషయం చెప్పనా, వాళ్ళు ఏ పని కోసం నిర్ణయించబడ్డారో ఆ పని కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. వాళ్ళకు మిషన్ విజన్ అప్పగించబడింది. వాళ్ళు ఆ మిషన్ కోసమే పనిచేస్తారు. ఏలియా మనం చూసినాం కదా, తిష్బీయుడైన ఏలియా ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయిండో తెలియదు. వచ్చిండు, దేవుని పేరిట మాట్లాడిండు. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కురవద్దన్నాడు, వర్షం కురవలేదు. అన్ని విన్నాయి. ప్రవక్త మాట
ఆకాశం విన్నది, భూమి విన్నది, సృష్టి విన్నది. 3.5 సంవత్సరాల తర్వాత ఉంటుంది కదా యాకోబు పత్రిక 4:17. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. ఆయన ఆసక్తితో ప్రార్థించగా 3.5 సంవత్సరాలు ఆ భూమి వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తల ఫలం ఇచ్చెను. దేవునికి స్తోత్రం. అలా ఉంటారు, బోల్డ్గా ఉంటారండి ప్రవక్తలు, దేనికి భయపడరు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలనంటే నాతాను ప్రవక్త గురించి మనం చెప్పొచ్చు. నాతాను ప్రవక్త గొప్ప రాజు, ఇజ్రాయేల్ రాజు, కింగ్ దావీదు గారు భక్తుడు, దేవుని హృదయానుసారుడు. అట్లాంటి టైంలో ఒక చిన్న తప్పు చేసినప్పుడు నాతాను వెళ్ళి మాట్లాడమంటే, దేవుడు మాట్లాడమంటే దావీదుకు భయపడలేదు, కానీ దేవునికి భయపడ్డాడు. ఆయన దేవుని మాట తీసుకెళ్ళినాడంటే ఒక ఉపమానం అంటారా, ఒక స్టోరీ చెప్పిండు. అయ్యా ఇట్లుండయ్యా, ఇట్లా జరిగింది, అట్లా చంపేస్తున్నారు, ఏం చేయాలి అని అంటే వెంటనే 1కి ప్రతిగా 2 ఇవ్వాలి అని స్టోరీ అంతా కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళి వెతుకు, తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోమ్మా అన్న వెంటనే అన్నారంటే అది నువ్వే అని బోల్డ్గా చెప్పిండు. ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నా, చివరిలో మీకు అర్థమవుతుందండి. ఇంకొకటి నేను రాసుకున్న విషయము 2-3 రాసుకున్నా, అవన్నీ చాలా అద్భుతంగా చెప్పారు మీరు. పక్కన వాళ్ళకి చెప్పండి, మీరు అద్భుతంగా చెప్పారంట. మీరు గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళండి. అది పైనుండి వచ్చినటువంటి జ్ఞానం, పైనుండి వచ్చిన జ్ఞానం, మీలో ఉన్న జ్ఞానం. మీలో ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం అడగండి. చెప్పిరా, ఆన్సర్ చెప్పిరా? ఏం చెప్పిరా? పరిశుద్ధాత్మ దేవుని వల్ల వచ్చింది. మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అయితే ప్రవక్తల గురించి నేను 2-3 విషయాలు మీతో మాట్లాడతా. మనము ప్రవక్తలు అన్న వెంటనే మనకి మెయిన్ 2 రాజుల గ్రంథం 1వ అధ్యాయమే కదా, వెళ్దామా? ఓకే, కిందికి రండి. ఫస్ట్ కింగ్స్ 1వ రాజులు 1వ అధ్యాయం పెట్టండి. నో ఒక్క నిమిషం. రైట్, కరెక్టే. 2వ రాజులు 2వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాల నుండి వెళ్ళుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణము చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చిరి. ఇక్కడ మనము ప్రవక్తల శిష్యులు, స్కూల్స్ ఆఫ్ ద ప్రాఫిట్స్, సన్స్ ఆఫ్ ద ప్రాఫిట్స్ అని వింటాం. రాసుకోండి ఇవన్నీ. ప్రవక్తల శిష్యులు, సన్స్ ఆఫ్ ద ప్రాఫిట్స్, స్కూల్స్ ఆఫ్ ద ప్రాఫిట్స్, ప్రవక్తల గుంపు, ప్రవక్తల శిష్యులు. ఇవన్నీ మనము సమూయేలు కాలంలో, ఇక్కడ 2వ రాజులు ఆ టైంలో, ఏలియా టైంలో, ఇవన్నీ టైంలో ప్రవక్తల శిష్యులు అని వింటాం కదా. వీళ్ళెవ్వరు అని అంటే సీనియర్ ప్రాఫిట్ దగ్గర తర్ఫీదు పొందడానికి వచ్చినటువంటి ప్రవక్తల గుంపు, శిష్యులు అన్నమాట. ఇక్కడ 2 గుంపులు చూస్తాం మనము. బేతేలు, ఎరికోలో ఉన్నటువంటి ప్రవక్తల శిష్యులు,
బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు. ఓకే చెప్పండి. ఓకే అర్థమైంది మాకు. వీళ్ళందరూ తర్ఫీదు పొందడానికి వచ్చారు. వీళ్ళు ఎందుకు వచ్చారు అని అంటే, దేవుని చేత ఎన్నుకోబడ్డ ప్రవక్త దగ్గర, అంటే మనము ఎలీషా గురించి కూడా విన్నాం కదా, ఏలియా చేతుల మీదుగా నీళ్లు పోసిన వ్యక్తి విన్నాం కదా ఆ మాట. దానికి రూట్ వర్డ్ మీకు చెప్పిన, అంటే వెనుక ఎందుకు ఆ సామెత వచ్చిందో ఏదైనా సందర్భంలో మీకు చెప్పినా అండి? పప్పు కూడా చెప్పుంటారు నాకు తెలిసి. ఏంటి చెప్పండి, గుర్తుందా? ఏలియా చేతుల మీద నీళ్లు పోసిన వ్యక్తి అని ఎందుకు వచ్చింది అని అంటే, ఈవెన్ దో ఏలియా గారు వాష్రూమ్ వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ చేతులు కడుక్కోవడానికి నీళ్లు పోసిన వ్యక్తి, అంటే అలాంటి పరిచర్య చేసిన వ్యక్తి అని ఆ పేరు రావడం జరిగింది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ శిష్యులందరూ కూడా ఎలా ఉంటారు అని అంటే, వీళ్ళు కంప్లీట్గా అప్పగించబడతారు. ప్రవక్తకి, సీనియర్ ప్రాఫిట్కి అప్పగించబడతారు. వాళ్ళ జీవితం ఒక సర్టన్ టైం వరకు వాళ్ళు నేర్చుకోవడము, లేదా దేవుని చేత ఆజ్ఞ పొంది వెళ్ళిపోవడము, ఆ టైం వరకు వీళ్ళ టోటల్ లైఫ్ అంతా ఎవరిది అని అంటే సీనియర్ ప్రాఫిట్, దైవజనులది. ఆయన దగ్గర ఉండడమే వీళ్ళ పని. ఆయన ఏం బోధ చేస్తే ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోవడమే వీళ్ళ పని అన్నమాట. వీళ్ళకి ఇంకేం పని లేదు. ఆ దైవజనుని అనుసరించడము, ఆయనతో కలిసి ఉండడమే వీళ్ళ పని, ఇంకేం పని లేదు. వీళ్ళ లైఫ్ అంతే అన్నమాట. మనం చూస్తాం, చాలామందిని చూస్తాం. మోషే, యెహోషువ, ఏలియా, ఎలీషా, వీళ్ళ గురించి ఎక్కువ చూస్తాం మనం. అలాగే మనం చూసుకుంటే ఈ రెఫరెన్స్లు నాకు గుర్తొస్తే బాగుంటుంది. ఓకే, మనం ఒకానొక టైంలో దావీదు సౌలు చంపేద్దాం అనుకున్న టైంలో మీకాల్ హెల్ప్ చేస్తుంది. వైఫ్ హెల్ప్ చేసిన తర్వాత దావీదు పారిపోయి సమూయేలు దగ్గరికి వెళ్తాడు. రామాలో ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత సమూయేలు, దావీదు వెళ్ళి ఒక ప్లేస్లో ఉంటారండి. అప్పుడు సౌలు కనుక్కొని ఆ ప్లేస్లో ఉండరని సౌలు కనుక్కొని ఒక దూతలను పంపించినప్పుడు, వావ్, ప్రైజ్ ద లార్డ్ చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. ఆ దూతలను పంపించినప్పుడు ఆ దూతలు వెళ్ళి చూసే టైంకి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే, ప్రవక్తల గుంపు ఉంది. ఆ ప్రవక్తల గుంపు పైన సమూయేలు అధిపతిగా ఉన్నాడు, లీడర్గా ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, వాళ్ళు ప్రవచిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. అది సిచ్యువేషన్. దూతలు వచ్చి చూస్తున్నారు. అయితే ఏం జరగాలి? వీళ్ళు వెళ్ళి సమూయేలుని, దావీదుని పట్టుకొని వెళ్ళాలి కదా. నీ శత్రువుల ఎదుట నీకు విందు భోజనం ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, వాళ్ళు ప్రవచిస్తున్నప్పుడు ఈ దూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దేవుని ఆత్మ దిగి వీళ్ళు కూడా ప్రవచిస్తూ ఉన్నారంట వాళ్ళతో కలిసి. థ్యాంక్ యూ జీసస్. ఎవరు నాతో కలిస్తే చెప్పండి, ఎవరు నాతో మాట్లాడితే వాళ్ళు నాలాగా అయిపోతారు. ప్రైజ్ ద లార్డ్. నీలో ఉన్నది వాళ్ళలోకి ఎక్కాలి. నీలో ఏముంది? పైనుండి వచ్చిన జ్ఞానమైన దేవుని వాక్యం ఉంది. కాబట్టి వాళ్ళలో ఆ జ్ఞానం ఎక్కాలండి. ప్రైజ్ ద లార్డ్. ఒక్కసారి జరిగిందమ్మా, సౌలుకు తెలిసిందంట ఈ మాట. వీళ్ళని కాకుండా వేరే దూతలను పంపించిందంట. ఏ దూతలైతే ఏంది, మనుషులందరూ కూడా దేవుడు చేసిండ్రు. వాళ్ళు వెళ్తే సేమ్ సిచ్యువేషన్, వాళ్ళు వెళ్ళి చూసిర్రు, వాళ్ళతో పాటు ప్రవచిస్తూ ఉన్నారు. ఇట్లా కాదని మూడోసారి పంపించారు. మూడోసారి వెళ్తే మూడోసారి కూడా వాళ్ళు ప్రవచిస్తూ ఉన్నారంట. దేవుని దూత, దేవుని ఆత్మ దిగి రావడం, వాళ్ళు ప్రవచించడం. అలా కాదని సౌలే వ్యక్తిగతంగా వెళ్ళిండంట. వెళ్తే తను రీచ్ అవ్వక ముందే దేవుని ఆత్మ దిగి వచ్చి సౌలు కూడా ప్రవచించడం స్టార్ట్ చేసిండంట. దావీదుని సమూయేలుని పట్టుకొని వెళ్దాం అనుకున్న వ్యక్తి
సమూయేలు దగ్గర వస్త్రాలు లేకుండా పడి ఉండి ప్రవచిస్తూ ఉండంట దివారాత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్తకున్నటువంటి ఆఫీస్ అలాంటిది. ప్రవక్తను ఎవ్వరూ బీట్ చేయలేరు. ఎందుకంటే ప్రవక్త దేవుని చేత ఎన్నుకోబడ్డాడు కాబట్టి. మనము ఇదే సిచ్యువేషన్లో ప్రవక్తలు కొంతమంది శిష్యులు వచ్చి ఏలియాని అడిగినారంట, అయ్యా నీ దగ్గరున్న స్థలం మేముండే స్థలం చాలా చిన్నగా ఉంది. అయితే మేము యోర్దానికే కదా యోర్దానికి వెళ్ళి తలా మ్రాను తీసుకొని వస్తాము, ఒక్కొక్క మ్రాను తీసుకొని వస్తాము. అవన్నీ తీసుకొచ్చి ఒక మంచి విశాలమైన ప్లేస్ కట్టుకుందాం అని అన్నప్పుడు ఆయనంట, మీరు వెళ్ళి తీసుకురండి ఓకే అని చెప్పారంట. ఫస్ట్ మేము వెళ్తాం అన్నారంట. దాని తర్వాత అన్నారంట, ఒక వ్యక్తి వచ్చేసి, ఒక ప్రవక్తల్లో శిష్యులు వచ్చి అన్నాడు, అయ్యా మీరు కూడా మాతో పాటు వస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ జీసస్. మీరు గుర్తుంచుకోండి, మీకు కూడా ఒక ప్రవక్త ఉన్నాడు ఇక్కడ. ఆ ప్రవక్త దగ్గర ఏది దాగదు. ప్రవక్తలు తెలుసా, గతం చెప్పే వాళ్ళని చాలామంది చూస్తాము, కానీ భవిష్యత్తు చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది. వాళ్ళ పేరే ప్రవక్తలు. వాళ్ళ భవిష్యత్తుని చెప్తారు, రాబోయే సంగతులను చెప్తారు, రాబోయే విషయాలను కూడా మార్చగలిగిన శక్తి ప్రవక్తలకు ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. అయితే ఒకడు నరుకుతున్నప్పుడు అది గొడ్డలి పడిపోయిందంట. బాధపడుతున్నాడు, అయ్యో నేను అరువు తెచ్చి అప్పు తీసుకుని వచ్చిన అని అంటే, ఎక్కడ పడింది? ఫలానా చోట. ఒక కొమ్మను నరికి నీళ్ళలో వేసినప్పుడు ఆ గొడ్డలి తేలింది. ఇది ఎక్కడి జ్ఞానం? పైనుండి వచ్చినటువంటి జ్ఞానం. ప్రైజ్ ద లార్డ్. నువ్వు వెళ్ళి తీసుకుంటే తీసుకుండంట. థ్యాంక్ యూ జీసస్. వావ్, ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, నాది పై జ్ఞానం. ఈ లోకానికి అర్థం కాని జ్ఞానం నాది. కానీ పక్కన వాళ్ళకి చెప్పండి, మీకు అర్థమవుతుంది. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. చెప్పండి, ప్రవక్త జోలికి పోకూడదు, ప్రవక్తను ముట్టకూడదు. ఎందుకంటే దేవుని చేత ఎన్నుకోబడ్డాడు ప్రవక్త. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అయితే మనం చూస్తే ఇదే సౌలుతో సమూయేలు ప్రవక్త భవిష్యత్తును గురించి కొన్ని విషయాలు చెప్పి పంపించిండు రాజుగా అభిషేకించిన తర్వాత. 3 సూచనలు. చెప్పండి, 3 సూచనలు. మీ జీవితాల్లో కూడా అతి త్వరలో 3 సూచనలు జరగబోతున్నాయి. మీరు ప్రార్థన చేస్తున్న 3 కార్యాలు, 3 సూచనలు జరగబోతున్నాయి. నెంబర్ 1, రైట్, టిక్ మార్క్ కంప్లీట్ చేయబడింది. రెండవది, టిక్ మార్క్ కంప్లీట్ చేయబడింది. మూడవది, కంప్లీట్, టిక్ మార్క్ కంప్లీట్ చేయబడింది. ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్ ఏం చెప్పినారు అని అంటే, అయ్యా నీకు 2 మనుషులు కనిపిస్తారు. ఆ 2 మనుషులు వచ్చి చెప్తారు ఏంటంటే, మీ తండ్రి కీషు టెన్షన్ పడుతున్నాడు, తప్పిపోయిన గాడిదలు దొరికిపోయినాయి, కానీ నా కుమారుడు నేను ఎక్కడ వెతకాలి, నా కుమారుడు ఏమైపోయిండో అని టెన్షన్ పడుతున్నాడు అని 2 మనుషులు వచ్చి చెప్తారు. సెకండ్ సూచన ఏంటంటే, యోర్దానుకి వెళ్తున్నటువంటి 3 మనుషులు ఎదురుపడతారు నీకు, నీ దగ్గరికి వస్తారు. ఒకరేమో 3 మేకపిల్లలు, ఇంకొకరు 3 రొట్టెలు, ఇంకొకరు ద్రాక్ష రసపు తిత్తులను తీసుకొని వస్తారు. వాళ్ళు వచ్చి నీ దగ్గరికి వచ్చి నేను కుశల ప్రశ్నలు అడుగుతారు. అంటే మీరు ఎలా ఉన్నారు ఏంటంటే పలకరిస్తారు. పలకరించి 2 రొట్టెలు నీకు ఇస్తారు. అది నువ్వు కంపల్సరీ తీసుకోవాలి. నేను చెప్తున్నా, మీకు గొప్ప ఆఫర్ వస్తుంది, మీరు తీసుకోండి, మిస్ చేసుకోకండి. అది ఏ ఆఫర్ అయినా మీరు వదిలిపెట్టుకోకండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నేను పలుకుతున్నా, అవన్నీ మీకు ఆశీర్వాదంగానే మారుతుంది. పొరపాటున దయచేసి ₹1,00,00,000 దొరికినాయి అనుకోండి, తీసుకోకండి. రోడ్డు మీద దొరికితే తీసుకోకండి, బంగారం దొరికితే తీసుకోకండి. ఒకవేళ అడగండి, ఫస్ట్ ఇది ఎవరిది అని అడగండి.
ఎవరిది కాకుంటే, ఎవరు రాకుంటే ఒక దగ్గర పెట్టండి. మరీ ఇంకా అవ్వట్లేదు అని అంటే అప్పుడు వాడుకోండి. ఓకే, ప్రైజ్ ద లార్డ్. కానీ నేను అంటున్నా, భూమిలో నుంచే మొలుస్తాయి, మీకు అన్నీ వచ్చేస్తాయి. మీ పేరుతో అవన్నీ రావడం నేను చూస్తున్నా. ఇది సూచన మీకు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మూడోది ఏముంది అని అంటే, కొంతమంది ప్రవక్తల సమూహం నీకు ఎదురుపడతారు. వాళ్ళు వచ్చి ప్రవచిస్తూ ఉంటారు. ఆ ప్రవచిస్తున్నప్పుడు నీ మీద దేవుని ఆత్మ కుమ్మరింపబడుతుంది, నువ్వు కూడా ప్రవచిస్తావు. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు నీకు నూతన స్వభావం కలుగుతుంది. పాతది వెళ్ళిపోతుంది, కొత్తది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ జీసస్. అప్పుడు అందరూ అనుకున్నారంట, వీళ్ళు ప్రవక్తల గుంపుల్లో ఈయన కూడా ఒకడా, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. ప్రైజ్ ద లార్డ్. నిలబడదామా ఒక నిమిషం. అయితే ఇవన్నీ విషయాలు మీతో నేను పంచుకున్నా కదండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17 నుంచి 21 వచనాలు, అదేవిధంగా 1 కొరింథీ 14:4. దీని తర్వాత 1 కొరింథీ 14:4 చూసుకొని మనం ముగించుకుందాము. ఇక్కడ ఉంది ఏంటంటే, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎవరైతే క్రీస్తు నందు ఉంటారో వాళ్ళందరూ కూడా నూతన సృష్టి. వాళ్ళు నూతన స్వభావాన్ని పొందిన వాళ్ళు. అంటే వాళ్ళ లోపల పాత విషయాలు అన్నీ పోయినాయి, అన్నీ కొత్తవైనాయి. దేవునికి స్తోత్రం. అదేవిధంగా 1 కొరింథీ 14:4. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకొనును గాని ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగజేయను. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి చెప్తున్నారు. అంటే నీకు నాకు చెప్తున్న విషయం ఏంటంటే, నీవే ఒక ప్రవక్త అని చెప్తున్నారు. నువ్వే ఒక ప్రవక్త, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రవక్తవు నీవు. థ్యాంక్ యూ జీసస్. చెప్పండి, నేను ప్రవక్తని, నేను ప్రవచిస్తా, నేను ఏది పలుకుతే అది జరుగుతుంది. కొండను కదిలి పడిపో అంటే పడిపోతుంది, కొండను లేచి గంతులు వేయమంటే గంతులు వేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఆకాశం వర్షం ఇవ్వు అంటే వర్షం ఇస్తుంది. నాకు బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలి అని అంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. వావ్, చెప్పండి, చాలా అద్భుతమైనది దేవుని వాక్యం. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును కానీ ప్రవచించువాడు సంఘం అంతా ప్రవచించాలండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రవచించాలి. ఎందుకు అంటే ఇది ప్రవక్తల గుంపు, ప్రవక్తల ఆఫీస్. ఇది ఇక్కడ ప్రవక్తలు ట్రైన్ చేయబడుతున్నారు. ఈజీహెచ్ఎంలో ప్రవక్తలు ట్రైన్ చేయబడుతున్నారు. ఈ ప్రవక్తలు బయటకు వెళ్ళి మాట్లాడినప్పుడు అన్నీ జరుగుతున్నాయి, గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుందండి. ఇది ట్రైనింగ్ సెంటర్. ఇది ప్రవక్తల గుంపు. ఇది సంఘం ప్రవచించాలి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, నేను ప్రవచిస్తా, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేస్తా. ప్రైజ్ ద లార్డ్. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దామా? ప్రవచిద్దాం అందరము. ప్రార్థన చేయండి, ఆత్మలో ప్రార్థన చేయండి, ఆత్మలో ప్రవచించండి. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేద్దాం. మీకే నేను అప్పగిస్తున్నా, కలిసి ప్రవచించండి. మీరేమి పరిశుద్ధాత్మ దేవుడు మీకు నోట్లో ఏం పెట్టాడో అవన్నీ కూడా మీరు ప్రవచించండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. మీరే ప్రార్థన చేయాలి. ఒక 2 నిమిషాలు
మీరే ప్రార్థన చేయాలండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. కూర్చుందామండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఓకే, కానుకలు సమర్పించుకుందాము. ఆఫరింగ్స్, కానుకలు సమర్పించుకుందాము. థ్యాంక్ యూ జీసస్.